హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్రై మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇలా చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ మనం ఈ ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆలుగడ్డలు తీసేసుకోవాలి. సో బంగాళదుంపలు తీసేసుకొని మంచిగా పైన ఉన్న పొట్టు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకొని నేను చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా అయితే బంగాళదుంప ముక్కలను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో నార్మల్ వాటర్ వేసేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసుకొని పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నింపుగా సాల్ట్ వేసేసుకొని ఒక 2 or 3 minutes వరకు ఆ వాటర్లో ఉంచాలి. తర్వాత వేరొక ప్లేట్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 1/2 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసే ముందు తీసేసుకొని పైన వాటర్ అంతా ఒక పొడి క్లాత్ తీసేసుకొని దానిపైన ఉంచేసి మంచిగా తుడిచేసుకోవాలి. సో తుడుచుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకొని ఒక 50% వరకు ఇక్కడ ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం చేసుకోవద్దండి. సో ఎందుకంటే మనము 2 times వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైకి వచ్చేసి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకా మిగిలిన ముక్కలు వేసేసుకొని అవి ఒక 50% వరకు ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ముక్కలు ఈ ముక్కలు కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి పూర్తిగా ఫ్రై అయిపోవాలి. ఇక్కడనే మనం మంచిగా ఇక్కడ చూడండి ఈ కలర్లో వచ్చినప్పుడు మనము ఒక ప్లేట్లో తీసేసుకోండి. సో ఇంతేనండి. ఇలా అయినా తినేయవచ్చు, లేదంటే మనకు టమాటా సాస్ ఉన్న దాంట్లో ముంచి అయినా తినేయవచ్చు, లేదంటే మనము నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో క్లిప్లో, ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో ఇలా మనం ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం కారము అలాగే ఉప్పు అలాగే కొంచెం దీంట్లోనే తందూరి చికెన్ మసాలా వేసేసుకున్నానండి. తందూరి చికెన్ మసాలా మీ ఇంట్లో అవైలబుల్లో లేకపోతే ఓన్లీ చికెన్ మసాలా అయినా వేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. సో మీరు ఈసారి ఇలా ట్రై చేసి మీరు ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా బాగుంది. ఇంట్లో అయితే అందరికీ నచ్చేసింది. మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది. ఫైనల్గా అయితే ఈరోజు చేసి పెట్టాను. చాలా బాగుంది మమ్మీ అనేసి హ్యాపీగా అయితే తిన్నది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, అది ఇది స్నాక్స్ కావాలని మారం చేస్తూ ఉంటారు. అప్పుడు మనము చాలా సింపుల్గా ఇలా అయితే చేసి పెట్టవచ్చు, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.